హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. ఇవాళ మనం 10th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్ నుంచి 8th లెసన్ స్వరాజ్యకి నీవ్ ఈ లెసన్ గురించి తెలుసుకుందాము. సో ఈ లెసన్ని రాసిన వారు ఎవరు అంటే విష్ణు ప్రభాకర్ గారు రాసినటువంటి స్వరాజ్యకి నీవ్. నీవ్ అంటే ఏంటి? పునాది. అంటే స్వరాజ్య అంటే మన రాజ్యము, మన దేశము, మన దేశాన్ని మనం సాధించుకోవడం కోసం, మన దేశాన్ని మనం మళ్ళీ తెచ్చుకోవడం కోసం, స్వాతంత్రం కోసం వేసినటువంటి పునాది అని అర్థం అనమాట. సో దీంట్లో ఫస్ట్ మనం ఉన్ముఖీకరణ గురించి తెలుసుకుందాం. ఇక్కడ शासक का यह दायित्व होता है कि सबका बराबर ध्यान रखना चाहिए. विपत्ति की हालत में धैर्य और समयस्फूर्ति से काम लेना चाहिए. कानून और नियमों का समान रूप से अनुसरण करना चाहिए. जो शासक अधिकार में क्षमा का गुण रखता है, निस्संदेह वह आदर्श शासक कहलाता है. శాసక్ అంటే ఎవరు? పాలించేటువంటి వారు, పాలకులు అని. ఎవరైతే పరిపాలిస్తారో, ఎవరైతే పాలిస్తుంటారో వాళ్ళని మనం శాసక్ అంటాము. సో అలా పరిపాలించేటువంటి ఆ పాలకుడు, నాయకుడు ఎవరైతే ఉంటారో వారికి ఉండాల్సినటువంటి ముఖ్య లక్షణం ఏంటి? వారు ఎలా ఉండాలట? అందరినీ సమానంగా చూడాలి, అందరినీ ఒకే దృష్టితో అందరి గురించి ఆలోచించాలి. అలాగే విపక్తి అంటే ఏమన్నా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు భయపడకూడదు. అంటే మిగిలిన ప్రజలంతా కూడా భయపడినా కూడా ఈ పరిపాలించేటువంటి పాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. తమ తెలివితేటలతో ఆ సమస్యని ఎలా పరిష్కరించాలో వాళ్ళకి తెలుసుండాలి. అలాగే నియమ నిబంధనలు, చట్టబద్ధమైనటువంటి వాటిని అన్నిటినీ కూడా తప్పక పాటించాలి. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ముఖ్యంగా కలిగి ఉండాల్సిన గుణం ఏంటి అంటే క్షమాగుణం. సో ఎవరినైనా సరే, శత్రువైనా సరే, మిత్రుడైనా సరే క్షమించేటువంటి గుణాన్ని కలిగి ఉంటేనే వాళ్ళు ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి పాలకులు అని పిలువబడతారు. సో దీనికి సంబంధించి ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. శాసక్ కో విపత్తి కి హాలత్ మే कैसे काम लेना चाहिए. చూడండి, పాలకులు సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి అని ఇచ్చారు. విపత్తి కి హాలత్ మే శాసక్ కో క్యా కర్నా चाहिए? ధైర్య और స్ఫూర్తి से काम लेना चाहिए. సో ధైర్యంగా వాళ్ళు భయపడకుండా ఆ సమస్యని ఎలా పరిష్కరించాలో ఆలోచించగలగాలి. आपकी नजर में आदर्श शासक के लक्षण क्या हो सकते हैं? మీ దృష్టిలో ఒక ఆదర్శమైనటువంటి పాలకుడు ఎలా ఉండాలి, ఏ లక్షణాలను కలిగి ఉండాలి అని అడిగారు. ఎలా ఉండాలి? ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ధైర్యంగా ఉండాలి, సాహసవంతులుగా ఉండాలి, దయాగుణాన్ని కలిగి ఉండాలి, క్షమించేటువంటి గుణం ఉండాలి. అలాగే అందరినీ ఒకే దృష్టితో చూడాలి, అందరి గురించి ఆలోచించగలిగిన వాడు ఒక నిజమైనటువంటి ఆదర్శమైనటువంటి పాలకుడిగా పిలువబడతాడు. నెక్స్ట్, సువ్యవస్థిత్ శాసన్ కే గుణ్ క్యా హో సక్తే హై. సో ఒక మంచి పాలన అని, ఒక మంచి పాలనకి గల గుణాలు ఏంటి అంటే ఏంటి? ఇప్పుడు మనం చెప్పుకున్నాం, చట్టాన్ని పాటించాలి అంటే చట్టం పెట్టినటువంటి ఆ నియమ నిబంధనలని కరెక్ట్గా ఫాలో అవ్వగలగాలి. సో అలాంటి గుణాలన్నీ కూడా తప్పకుండా ఉండాలి. నెక్స్ట్, ఉద్దేశ్య. छात्रों को साहित्य में एकांकी विधा से परिचित कराना, एकांकी की भाषा व रचना शैली से अवगत कराना और एकांकी लेखन के लिए प्रोत्साहित करना एवं इसके साथ साथ छात्रों में देश के लिए समर्पित होने की भावना का विकास कराना इसका उद्देश्य है. స్వరాజ్యకి నీమ్ అనేటువంటి పాఠాన్ని ఇవ్వడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, సో పిల్లల్లో ఏకాంకి అంటే ఏంటి? ఏకాంకి అంటే మనము తెలుగులో ఇది నాటకంకి సంబంధించినటువంటిదే, ఒక రకంగా చెప్పాలంటే నాటకం లాంటిదే. కానీ ఏకపాత్రాభినయం అంటాము. అంటే ఒక క్యారెక్టర్ గురించి మనము ఒక సిచ్యువేషన్ని తీసుకొని ఆ సిచ్యువేషన్ని అక్కడ మనం ప్లే చేసి చూపించడం అనమాట. సో దాని గురించి తెలియజేయడం, అంటే ఒక స్కిట్ని ఎలా ప్లే చేయాలి అనే దాని గురించి పిల్లలకి తెలియాలి. అలాగే ఇంకా ఏం తెలియాలి ఈ లెసన్ వల్ల అంటే, సో దేశం పట్ల మనకు ఉండేటువంటి ప్రేమ, దేశం కోసం మనం ఏం చెయ్యాలి, మనల్ని మనం ఎలా సమర్పించుకోవాలి, సో ఇలాంటివన్నీ కూడా పిల్లల్లో మనము ఆలోచింపజేయాలి అనే ఉద్దేశంతో ఈ పాఠం ఇవ్వడం జరిగింది.
విధా విశేష్ చూసినట్లయితే ఏకాంకి సాహిత్య की वह विधा है जो नाटक के समान अभिनय से संबंधित है. ఇప్పుడే చెప్పుకున్నాం మనం. ఏకాంకి అంటే ఏంటి? నాటకాలకి సంబంధించినటువంటి అభినయ్ అంటే ఎక్స్ప్రెస్ చేసి చూపించగలిగేటువంటిది. ఏకాంకి का अर्थ है एक अंक वाला. एकांकी में किसी एक की समस्या को बताया जाता है. यह एक ऐतिहासिक घटना प्रधान एकांकी है. సో జరిగిపోయినటువంటి ఆ కథలని అందులో నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి సమస్యలని ఆ సిచ్యువేషన్స్ ని మనము ఎక్స్ప్రెస్ చేస్తూ వాటిని ప్రెజెంట్ చేయడమే ఇక్కడ ఏకాంకి అని చెప్తున్నారు. అయితే ఈ పాఠాన్ని రాసిన లేఖక్ ఎవరు అంటే ఇందాకే మనం చెప్పుకున్నాం విష్ణు ప్రభాకర్. సో ఆయన ఇమేజ్ కూడా ఇక్కడ ఇచ్చారు, మీరు చూడొచ్చు. విష్ణు ప్రభాకర్ కా జన్మ సన్ 1912 में हुआ. ఆయన ఎప్పుడు జన్మించారు? 1912లో ఆయన జన్మించారు. वे आदर्श प्रिय व्यक्ति थे. इन्हें प्रेमचंद परंपरा का आदर्शोन्मुख यथार्थवादी लेखक कहा जाता है. आवारा मसीहा नामक रचना पर इन्हें सोवियत लैंड नेहरू पुरस्कार से सम्मानित किया गया है. भारत सरकार ने इन्हें पद्म भूषण सम्मान से सम्मानित किया है. సో ఈయన రాసేటువంటి రచనలు ఎలా ఉంటాయి అంటే ఆదర్శోన్ముఖ్ యథార్థవాది లేఖక్ అని పిలుస్తారు ఈయన్ని. ఎందుకు? ఆయన కల్పితాలు రాయరు. యథార్థ జీవితంలో జరిగినటువంటి ఘటనలని అదేవిధంగా ప్రజలలో ఆదర్శవంతమైనటువంటి ఆలోచనలు కలిగేలాంటి రచనలు ఈయన రాస్తారనమాట. ఈయన రాసినటువంటి ఆవారా మసీహా అనేటువంటి రచనకి గాను ఆయనకి సోవియట్ ల్యాండ్ నెహ్రూ పురస్కార్ తో సన్మానించడం జరిగింది. అలాగే మన భారత ప్రభుత్వం ఇంకా ఇన్ని పద్మభూషణ్ తో కూడా సన్మానించింది. ఇది లేఖక్ పరిచయం అన్నమాట. నెక్స్ట్ మనం చూడండి విషయ ప్రవేశ్. खूब लड़ी मर्दानी वह तो झांसी वाली रानी थी. सुभद्रा कुमारी चौहान की यह पंक्ति लक्ष्मीबाई की वीरता को प्रकट करती है. लक्ष्मीबाई ने यह सिद्ध कर दिखाया कि अबला हमेशा अबला नहीं रहती. आवश्यकता पड़ने पर वह सबला भी बन सकती है. लक्ष्मीबाई ने सच्चे अर्थों में देश की स्वतंत्रता की नींव रखी थी. प्रस्तुत पाठ में देश के प्रति उनकी कर्मपरायणता के बारे में बताया जा रहा है. సో చూడండి, ఇప్పుడు మనము లెసన్ చెప్పుకోబోతున్నటువంటి లెసన్ స్వరాజ్యకి నీవ్ అంటే మీకు చెప్పాను. స్వరాజ్యం మన రాజ్యాన్ని సాధించుకోవడం కోసం వేసినటువంటి పునాది, అంటే స్వాతంత్రం కోసం పోరాటానికి పునాది వేయడం. అలా పునాది వేసిన వారు ఎవరు అంటే ఝాన్సీ లక్ష్మీబాయి. खूब लड़ी मर्दानी वह तो झांसी वाली रानी थी అని సుభద్ర కుమారి చౌహాన్ గారు చెప్పినటువంటి లైన్స్ ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఆవిడలో ఉన్నటువంటి ఆ వీరత్వాన్ని ఇక్కడ చెప్తున్నారు ఆ సెంటెన్స్ లో. సో ఆడది అంటే ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు, అబలా హమేషా అబలా నహి. అబలా అంటే స్త్రీ అని. స్త్రీ ఎప్పుడు స్త్రీగా ఉండదు, అవసరమైతే శక్తిగా కూడా మారుతుంది అని చెప్తున్నారు. సో ఆవిడ చేసినటువంటి ఆ త్యాగాలు, ఆవిడ చేసినటువంటి ఆ పోరాటాల గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. అయితే ఈ లెసన్ మనము చెప్పుకున్నాం కదా, పాఠకా విధా హై ఏకాంకి. ఏకాంకి అంటే మనము నాటకం లాంటిదే. సో ఏకపాత్రాభినయం లాంటిది. ఒక సమస్యని, ఒక సిచ్యువేషన్ ని ఒక నాటకం రూపంలో ఇక్కడ ప్రెజెంట్ చేయడము. అయితే నాటకం అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? క్యారెక్టర్స్ ఉంటాయి కదా. తో పాత్ర దేఖియే, లక్ష్మీబాయి, జూహి, ముందర్, రఘునాథరావు, తాత్య, సేనానాయక్, వీళ్ళు క్యారెక్టర్స్ అనమాట ఈ స్టోరీలో. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో, ఈ నాటకంలో వచ్చేటువంటి క్యారెక్టర్స్ అనమాట. అయితే సో ఫస్ట్ స్టేజ్ మీద మనకి ఏం కనిపిస్తుంది? రంగ్ మంచ్ పర్ అంటే స్టేజ్ పైన మనకి ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ యుద్ధ భూమి కా దృశ్య అంకిత్ కియా जा सकता है. कैंप कहीं पास ही लगा हुआ है. महारानी लक्ष्मीबाई के तंबू का एक भाग दिखाई देता है. पर्दा उठने पर महारानी लक्ष्मीबाई अपनी सखी जूही के साथ उत्तेजित अवस्था में मंच पर प्रवेश करती है. दोनों लाल कुर्ती के सैनिकों की वेशभूषा में है. సో నాటకం స్టార్ట్ అయ్యే ముందు స్టేజ్ మీద మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఇక్కడ యుద్ధ భూమి, అంటే యుద్ధ భూమిలో అక్కడ క్యాంప్స్ వేసున్నారు, టెంట్స్ వేసున్నారు అనమాట. తంబు అంటే గుడారాలు, టెంట్స్ వేసున్నారు. సో ఆ టెంట్స్ వేస్తున్న దగ్గర ప్రవేశిస్తున్నారనమాట ఇద్దరు వ్యక్తులు ఇక్కడ. ఎవరు అంటే లక్ష్మీబాయి, అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర ఉండేటువంటి ఒక చెలికత్తె అని చెప్పొచ్చు. సఖి అంటే చెలికత్తె. జూహి
వాళ్ళిద్దరూ కూడా అక్కడికి ప్రవేశిస్తూ ఉన్నారు. ఇద్దరూ కూడా సైనికుల దుస్తులు ధరించి ఉన్నారు. అంటే యుద్ధం చేసేటప్పుడు సైనికుల దుస్తుల్లోనే ఉంటారు కదా, సో ఆ దుస్తుల్లో ఉన్నారనమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే సంభాషణ, దీంట్లో మనకి జరిగేదంతా కూడా సంభాషణ, వాళ్ళు మాట్లాడుకుంటున్నారనమాట. కాన్వర్జేషన్స్ ఉంటాయి. లక్ష్మీబాయి, అదేవిధంగా జూహి, ముందర్, వీళ్ళందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు అనేది ఇక్కడ మనకు వస్తుంది. చూడండి. मेरे देखते देखते क्या से क्या हो गया जूही, झांसी, कालपी, ग्वालियर कहाँ गए, परंतु मंजिल है कि पास आकर भी हर बार दूर चली जाती है। स्वराज्य को आते हुए देखती हूँ, परंतु दूसरे ही क्षण मार्ग में हिमालय अड़ जाता है। उसे पार करती हूँ तो महासागर की डरावनी लहरें थपेड़े मारने लगती है। उनसे जूझती हूँ तो नाविक सो जाते हैं। देखो जूही, उधर क्षितिज पर देखो, कैसी लपलपाती हुई लपटें उठ रही है। सारा आकाश धूम घटाओं से छाया हुआ है। प्रलय की भूमिका है, लेकिन राव साहेब है कि रक्त मंडल की छाया में ऐशो आराम में मशगूल है। చూడండి, ఇక్కడ లక్ష్మీబాయి చెప్తోంది, నేను చూస్తుండగానే ఇక్కడ ఏమైపోయింది, ఝాన్సీ, కాలపి, గ్వాలియర్ ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి. నాకు మన అనుకున్న లక్ష్యం ఇక్కడ కనిపిస్తోంది, దగ్గరికి వెళ్తున్నాం అనిపిస్తోంది, కానీ దూరంగా వెళ్ళిపోతూ ఉంది. స్వరాజ్యకో ఆతే హుయే దేఖ్తీ హూ, స్వాతంత్రం కనబడుతోంది, స్వాతంత్రాన్ని సాధిస్తున్నాం అనుకుంటాను. ఆలోపే ఆ ఒక్క క్షణంలోనే నాకు ఆ దారిలో హిమాలయాలు అడ్డుగా కనిపిస్తున్నాయి. అవి కూడా దాటాను అనుకునే లోపే మహాసముద్రాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వాటిని కూడా తట్టుకొని నేను ముందుకు వెళ్ళాను అనుకుంటే సైనికులు అక్కడ పడుకుంటున్నారు, అంటే వాళ్ళు అలసిపోతున్నారు, వాళ్ళు పని చేయటం లేదు సరిగ్గా. దేఖో జూహీ, ఉధర్ క్షితిజ్ పర్ దేఖో, कैसी लप लपाती हुई लपटे उठ रही है. సో ఇక్కడ చూడండి ఇంకా ఏం చెప్తోంది తను లక్ష్మీబాయి, सारा आकाश धूम घटाओं से छाया हुआ है, प्रलय की भूमिका है, लेकिन राव साहब है कि रक्त मंडल की छाया में ऐशो आराम में मशगूल है. సో ఇంత జరుగుతూ ఉంది, స్వాతంత్రం కోసం పోరాటం జరుగుతోంది. ఇక్కడ ఒకవైపు అగ్ని జ్వాలలు చెలరేగుతున్నాయి. సో లక్ష్యాన్ని చేరుకుంటున్నాను అనుకునే లోపే మధ్యలో ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కూడా రావు సాహెబ్ అంటే ఆయన రాజుగారు ఏం చేస్తున్నారు, ఆయన ఎప్పుడూ విశ్రాంతి తీసుకుంటూ విలాసాలతో ఆయన ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, కానీ ఇవన్నీ ఏం పట్టించుకోవడం లేదు అని ఆవేశంగా లక్ష్మీబాయి జూహీతో చెప్తూ ఉంది. ఆవేశ్ మే ఆతే ఆతే సహసా మౌన్ హో జాతీ హై, అలా కోపంగా చెప్తూ చెప్తూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది. जूही कुछ कहने के लिए मुंह खोलती है कि महाराणी फिर बोल उठती है. సరే ఆవిడ సైలెంట్ అయ్యారు కదా అని చెప్పి జూహీ రిప్లై ఇవ్వబోతూనే ఉంది. ఇంతలోపల మహారాణి మళ్ళీ మాట్లాడుతున్నారు. జూహీ जूही, मैंने प्रतिज्ञा की थी कि मैं अपनी झांसी नहीं दूंगी, लेकिन झांसी हाथ से निकल गई जूही. सहसा तीव्र होकर, नहीं नहीं, झांसी हाथ से नहीं निकली, मैं अपनी झांसी नहीं दूंगी. मैं अकेली हूं, लेकिन उससे क्या, मैं अकेली ही झांसी लेकर रहूंगी. ఆవేశంగా చెప్తోందనమాట లక్ష్మీబాయి. ఇక్కడ ఏం చెప్తోంది, నేను ప్రతిజ్ఞ పూనాను, నేను ప్రమాణం చేశాను నా ఝాన్సీ నేను ఎవరికి ఇవ్వను అని, కానీ నా చేతుల్లో నుంచి ఝాన్సీ మెల్లగా వెళ్ళిపోతూ ఉంది. లేదు, నేను దాన్ని వెళ్ళనివ్వను, నా రాజ్యాన్ని నేను ఎవరి చేతుల్లోకి వెళ్ళనివ్వను అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారు. జూహీ, कौन कहता है आप अकेली है महारानी, आप तो गीता पढ़ती है, फिर यह निराशा कैसी. మహారాణి, మీరొక్కరే అని ఎలా అనుకుంటున్నారు, మేమంతా ఉన్నాం కదా, మీరు భగవద్గీత చదువుతారు, మీరెందుకు ఇలా నిరాశపడుతూ ఉన్నారు అని చెప్పి చెప్తోంది. లక్ష్మీబాయి, मैं निराश नहीं हूं, मैं जानती हूं कि मैं झांसी लेकर रहूंगी, लेकिन क्या तुम नहीं जानती कि उस दिन बाबा गंगादास ने मुझसे क्या कहा था, जब तक हमारे समाज में छुआछूत और ऊंच नीच का भेद नहीं मिट जाता, तब तक हम विलास प्रियता को छोड़कर जनसेवक नहीं बन जाते, तब तक स्वराज्य नहीं मिल सकता, वह मिल सकता है केवल सेवा, तपस्या और बलिदान से. సో లక్ష్మీబాయి ఏం చెప్తున్నారు, నేను నిరాశపడట్లేదు జూహీ, నేను ఎలా అయినా సరే నా రాజ్యాన్ని తిరిగి చేజిక్కించుకుంటాను, కానీ నీకు గుర్తుందా మా తండ్రి గారు
ఏం చెప్పేవారు? ఎప్పుడైతే సమాజంలో ఛువాఛూత్ అంటే అంటరానితనం, పేద ధనిక అనేటువంటి తేడాలు ఇవన్నీ ఎప్పుడైతే లేకుండా పోతాయో అప్పుడు మనమందరం ఈ విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి అందరినీ సమానంగా చూస్తాము, ప్రజలందరినీ ఒకే దృష్టితో చూడగలుగుతాము. అప్పుడు మనకి నిజంగా స్వాతంత్రం అనేది వస్తుంది. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మనం సేవ చేసినప్పుడు, మనం ఏదైతే త్యాగాలు చేసినప్పుడు అప్పుడు మాత్రమే సాధించగలము అని చెప్పేసి లక్ష్మీబాయి చెప్తున్నారు. लेकिन महारानी उन्होंने यह भी तो कहा था कि स्वराज्य प्राप्ति से बढ़कर है स्वराज्य की स्थापना के लिए भूमि तैयार करना, स्वराज्य की नींव का पत्थर बनाना। सफलता और असफलता दैव के हाथ में है, लेकिन नींव के पत्थर बनने से हमें कौन रोक सकता है? वह हमारा अधिकार है. అంతేకాదు మహారాణి గారు, తండ్రి గారు ఇంకా ఏం చెప్పారు? మనం స్వాతంత్రం పొందడం కంటే కూడా ముఖ్యంగా స్వాతంత్రానికి పునాది వేయడం ముఖ్యం. ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తేనే కదా దాన్ని కంప్లీట్ చేయగలరు తర్వాత వాళ్ళు. అసలు ముందడుగు వెయ్యందే, పునాది వెయ్యందే, స్టార్ట్ చేయందే ఎవరు ఏం చెయ్యలేరు కదా. సో మనం సాధించలేకపోవచ్చు, కానీ స్టార్ట్ చేయగలం. స్టార్ట్ చేయకుండా మనల్ని ఎవరు ఆపలేరు. ఈ స్వాతంత్ర పోరాటం అనేది మనం మొదలు పెట్టగలము అని చెప్పి జూహీ చెప్తోంది. లక్ష్మీబాయి ముస్కురాకర్, तो आ माटలు విన్న లక్ష్మీబాయి నవ్వుతూ, शाबाश मेरी कर्नल, तुम लोगों से मुझे यही आशा है. जिस स्वराज्य की नींव तुम जैसी नारियां बनने जा रही है वह निश्चय ही महान होगा. मुझे इस बात की चिंता नहीं है कि वह मेरे जीवन काल में आता है या नहीं आता, लेकिन मुझे इस बात का दुख अवश्य है कि हमारे पास तात्या जैसे सेनापति है, फिर भी हमारी सेना में अनुशासन नहीं है. हमारे पास ग्वालियर का किला है, फिर भी हम कुछ नहीं कर पा रहे हैं. क्यों? जानती हो क्यों? లక్ష్మీబాయి నవ్వి జూహీని మెచ్చుకుంటోంది. అంటే అంత స్ఫూర్తినిచ్చే మాటలు చెప్తున్న జూహీని చూసి, అరే ఇలాంటి స్త్రీలు నా రాజ్యంలో ఉండగా ఖచ్చితంగా మనం స్వాతంత్రాన్ని సాధిస్తాం. నేనున్నప్పుడు సాధించలేకపోవచ్చు, నా తర్వాత అయినా కూడా మనం ఖచ్చితంగా స్వాతంత్రాన్ని పొందగలుగుతాము. మన దగ్గర ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. సేనాపతి, తాత్యా చేసే సేనాపతి, తాత్యా లాంటి మంచి సేనాధికారులు ఉన్నారు, ఇక్కడ సైన్యాధిపతులు ఉన్నారు. కానీ మన సైన్యంలో డిసిప్లిన్ అనేది లేదు. అలాగే మన దగ్గర ఎన్నో గ్వాలియర్ లాంటి కోటలున్నాయి, కానీ ఏం లాభం, మనం ఇది చేయలేకపోతున్నాము. జూహీ, जानती हूँ महारानी, हम विलासिता में डूब गए हैं. तभी मुस्कुराती हुई मुंदर वहां प्रवेश करती है. సో తెలుసు మహారాణి గారు, ఎందుకంటే మనము విలాసాలలో మునిగి తేలుతున్నాము. అంటే రాజుగారు వీళ్ళంతా కూడా ఏం పట్టించుకోకుండా సో వీటికి బానిసైపోయారు, కాబట్టి మనం సాధించలేకపోతున్నాము అని జూహీ చెప్తుండగానే నవ్వుకుంటూ ఒక పక్క నుంచి ముందర్ అక్కడికి వస్తుందన్నమాట. సో ముందర్ కూడా చెలికత్తేనమాట. कौन कहता है कि हम विलासिता में डूब गए हैं? विलासिता में डूबे हैं राव साहेब, बांदा के नवाब, సేనాపతి తాత్యా. సో విలాసాలలో మునుగుతున్నాము అంటే మనందరం మునగట్లేదు. ఎవరు మునుగుతున్నారు? రావ్ సాహెబ్, బాందాకే నవాబ్, సేనాపతి తాత్యా, వీళ్ళు ఇక్కడ విలాసాలలో ఉన్నారు అని ముందర్ అనింది. జూహీ సహసా, నహీ ముందర్, సేనాపతి నహీ. జూహీ ఆ మాటని నిరాకరించింది. అరే సేనాపతిని కూడా ఎందుకు కలుపుతున్నావు, ఆయన అలాంటి వారు కాదు అన్నట్లుగా చెప్పింది. వెంటనే ముందర్ ముస్కురాతీ హై, నవ్వుతూ, ఓ సమఝీ, తుమ్తో ఉన్కా పక్ష లోగి. సో ఏం చెప్పింది? అర్థమైందిలే, నువ్వు ఆయన సైడ్ తీసుకుంటున్నావు కదా అంది. జూహీ దృఢస్వరమే, मैं उसका पक्ष नहीं लेती, लेकिन जो तथ्य है उसको छिपाया नहीं जा सकता. सरदार तात्या राव साहेब को अपने तनमन का स्वामी मानते हैं. సో జూహీ చెప్పింది, నేను ఎవరి సైడ్ తీసుకోవట్లేదు. ఏం చెప్తున్నాను నేను? ఏది కరెక్టో అదే చెప్తున్నాను. నిజాన్ని ఎవరూ దాచలేరు. తాత్యా, సేనాధిపతి తాత్యా కేవలం రావు సాహెబ్ గారిని తన స్వామిగా భావిస్తారు అని చెప్పింది. ఇంతలో ముందర చెప్తోంది, और तुम उनको अपना स्वामी मानती हो. కరెక్టేలే, సేనాధిపతి తాత్యా రావు సాహెబ్ గారిని తన స్వామిగా భావిస్తాడు, నువ్వేమో సేనాధిపతి తాత్యాని స్వామి అనుకుంటున్నావు. జూహీ, हाँ मैं उनको अपना स्वामी मानती हूँ और मानती रहूंगी, लेकिन उनसे भी अधिक मैं महारानी को अपना स्वामी मानती हूँ, और महारानी से भी बढ़कर मैं अपने देश को अपना स्वामी मानती हूँ.
देश के लिए मैं सरदार को भी ठुकरा सकती हूँ, ठुकरा चुकी हूँ. సో ఏం చెప్తోంది జూహీ? అవును నిజమే, నేను ఆయన్ని నా స్వామిగా భావిస్తాను, కానీ ఆయన కంటే నాకెవరెక్కువ? మహారాణి గారు ఎక్కువ. నేను మహారాణి గారి కోసం, ఈ దేశం కోసం దేన్నైనా త్యాగం చేస్తాను, ఎవరినైనా ఎదిరిస్తాను అని జూహీ చెప్తోందనమాట. నెక్స్ట్ ముందర్. जूही तू तो नाराज हो गई. मेरा यह मतलब नहीं था. मैं तो केवल इतना ही कहना चाहती थी कि जब तूने उन्हें अपना स्वामी मान लिया है तो तू उन्हें रोकती क्यों नहीं? అరే రే నువ్వెందుకు కోపడుతున్నావు జూహీ? నేనేం చెప్పానని ఇప్పుడు? సో సరే, ఆయన్ని నువ్వు స్వామిగా భావిస్తావు కదా, మరి అలాంటప్పుడు ఆయన్ని నువ్వు ఆపొచ్చు కదా అలాంటి పనులు చేసేటప్పుడు అని ఇక్కడ ముందర చెప్తోంది लक्ष्मीबाई. जूही ने उन्हें रोका है मुंदर. मैं जानती हूँ. जब राव साहेब के कहने पर तात्या इसे नाचने के लिए बुलाने को आए थे तो इसने उनको बुरी तरह दुत्कार दिया था. ఇంతలో మహారాణి కలుగజేసుకొని చెప్తోంది జూహీ. సో జూహీ ముందర అనింది కదా, దానికి ఈవిడ చెప్తోందనమాట. జూహీ నిజంగానే చెప్తోంది, ఇంతకుముందు ఆయన నృత్య ప్రదర్శన చేయడానికి రావు సాహెబ్ పిలిచారని తాత్య వచ్చినప్పుడు ఈవిడ రిజెక్ట్ చేసేశారు, జూహీ రిజెక్ట్ చేసేసిందనమాట. దాని గురించి ఇక్కడ లక్ష్మీబాయి చెప్పింది. जूही. हाँ रानी, मैं स्वराज्य के लिए नाच सकती हूँ, बराबर नाचती रही हूँ, परंतु विलासिता में डूबने के लिए अपनी कला को किसी के गले की फांसी नहीं बना सकती हूँ. जो मुझको ऐसा करने के लिए कहते हैं उनको मैं ठोकर ही मार सकती हूँ. అవును మహారాణి, నేను నా రాజ్యం కోసం, నా స్వాతంత్రం కోసం కావాలంటే నా కళని ప్రదర్శిస్తాను, డాన్స్ చేస్తాను, అంతేకాని ఎవరి సంతోషం కోసమో ఎవరి విలాసాల కోసమో నేను నాట్యం చెయ్యను, కాబట్టి నేను ఎవరినైనా ఎదిరిస్తాను అని చెప్పి జూహీ చెప్పింది. లక్ష్మీబాయి. ठोकर ही तो नहीं मार सकती जूही, यही दर्द तो हमें कचोट रहा है. अगर ठोकर मार कर हम उनकी मदहोशी दूर कर सकते तो बात ही क्या थी. సో అలా అందరినీ ఎదిరించలేం జూహీ, అలా ఎదిరించి వాళ్ళని మనం స్పృహలోకి తీసుకురాగలము అంటే ఇంకేముంటుంది చెప్పు, అంత ఈజీ కాదు అన్నట్లుగా మహారాణి గారు చెప్పారు. జూహీ. బాయి సాహెబ్, मैं औरों की बात नहीं जानती, मुझे आज्ञा दीजिए, मैं ठोकर मारने को तैयार हूँ. సో ఇంకొకరి గురించి అయితే నేను చెప్పలేను, కానీ నేను మాత్రం ఖచ్చితంగా ఎవరినైనా ఎదిరిస్తాను మహారాణి అని జూహీ అంది. ముందర్. और मैं भी तैयार हूँ बाई साहब, चलो हम सब चलकर उनकी नींद हराम कर दें. మహారాణి, నేను కూడా రెడీగా ఉన్నాను, నేను ఎవరినైనా ఎదిరిస్తాను, పదండి మనందరం కలిసి వాళ్ళ నిద్రమత్తుని వదిలిద్దాము అని ముందర్ అంది. लक्ष्मीबाई. नहीं मुंदर नहीं, हम उनकी नींद हराम नहीं कर सकते. अब तो दुश्मन की ठोकरें ही उनको उस नींद से जगा सकती है. లక్ష్మీబాయి ఏం చెప్తోంది? మనం కాదు వాళ్ళని నిద్రలో నుంచి మేల్కొల్పాల్సింది, స్పృహలోకి తీసుకురావాల్సింది, ఎందుకంటే మన శత్రువుల దాడి వాళ్ళని ఖచ్చితంగా నిద్ర మేల్కునేలాగా చేస్తుంది అని చెప్పి లక్ష్మీబాయి చెప్పారు. జూహీ. దుష్మన్ కి ఠోకర్, యహ ఆప్ క్యా కహ్ రహీ హై? శత్రువుల దాడా అంటే వాళ్ళెలా ఎదిరిస్తారు అని జూహీ అడిగింది. లక్ష్మీబాయి. हाँ जूही, दोस्त की ठोकर अविश्वास की खाई को और भी चौड़ा कर देती है. क्या तुम नहीं जानती कि हम एक दूसरे को किस दृष्टि से देखते हैं? क्या ऐसी स्थिति में मेरे कुछ कहने से शंकाओं की घटा और भी गहरा नहीं उठेगी? లక్ష్మీబాయి చెప్తుందనమాట. ఏంటి దోస్త్ కి ఠోకర్ అంటే, ఇక్కడ దోస్త్ అంటే ఎవరు? మిత్రుడు అంటే స్నేహితుడు. సో స్నేహితుడు నమ్మక ద్రోహం చేస్తే, వాళ్ళు ఎదిరిస్తే అప్పుడు ఏమవుతుంది? ఆ నమ్మకం అనేటువంటి ఆ లోయ అనేది ఇంకా పెద్దదిగా మారుతుంది. అవిశ్వాస్కి ఖాయి, అపనమ్మకం అనేటువంటి ఆ లోయ ఇంకా పెద్దదిగా మారుతుంది. నీకు తెలీదా మా మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో? ఒకవేళ నేనేదైనా చెప్పినట్లయితే రావు గారికి ఇంకా కష్టంగా ఉంటుంది, ఆయన ఇంకా నా మీద కోపం పెంచుకుంటారు, నా మీద ఇంకా అనుమానాన్ని వ్యక్తం చేస్తారు, కాబట్టి నేనేం చెప్పలేను, ఆయనకు ఆయనే రియలైజ్ అవ్వాలి అన్నట్లుగా లక్ష్మీబాయి ఇక్కడ చెప్తోందనమాట. ముందర్. బాయి సాహెబ్ ठीक कहती है, शंकाएं अविश्वास पैदा करेंगी और उस अविश्वास से उत्पन्न निराशा को दूर करने के लिए पायल की झंकार
और भी झनक उठेगी। श्रीखंड और लड्डुओं पर जान देने वाले ब्राह्मणों के आशीर्वाद का स्वर और भी तेज हो उठेगा। सहसा कहीं दूर तोपों का स्वर उठता है। సో ముందర చెప్తోంది కరెక్టే, మహారాణి గారు చెప్పింది కరెక్ట్గా చెప్పారు. ఏంటి అంటే సో ఈవిడ ఏదన్నా చెప్పినట్లయితే అప్పుడు రాజుగారికి ఇంకా అనుమానాలు పెరుగుతాయి, కోపం పెరుగుతుంది. అప్పుడు ఇంకా ఆయన మద్యం సేవించడం ఇలాంటి విలాసాలకి ఇంకా బానిసవుతారు. అప్పుడు ఇంకా మువ్వల సౌండ్ ఎక్కువ అవుతుంది, అంటే ఇంకా చెలికత్తలు నృత్యాలు చేయడం ఇవన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. అప్పుడు బ్రాహ్మణులను పిలిచి హోమాలు చేయించడం ఇవన్నీ చేపిస్తారు. శ్రీఖండ్ అంటే ఏంటి అంటే ఒక స్వీట్ అనమాట, ఒక రాజస్థానీ వంటకం అనమాట అది. సో అలా శ్రీఖండ్ లడ్డూలు ఇవన్నీ కూడా చేపించి బ్రాహ్మణుల దగ్గర ఆశీర్వాదాలు ఇవన్నీ ఎక్కువైపోతాయి, కానీ వాళ్ళు రియలైజ్ అవ్వరు అని చెప్పి చెప్తున్నారు. ఈ లోపల సహసా కహి దూర్ తోపోం కా స్వర్ గూంజ్ ఉఠతా హై. సో ఇక్కడ దూరం నుంచి సౌండ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. తోప్ అంటే ఫిరంగుల చప్పుడు दूरन నుంచి వినబడుతోంది. లక్ష్మీబాయి और जूही तू अगर तात्या को खोज सके तो तुरंत उन्हें यहाँ आने के लिए कहे. మహారాణి గారు జూహీతో అన్నారు, ఒకవేళ నీకు సేనాధిపతి తాత్యా కనిపించినట్లయితే వెంటనే నా దగ్గరికి పంపు. జూహీ खोज क्यों नहीं सकती, आपकी आज्ञा होने पर मैं उन्हें पाताल से भी खींच कर ला सकती हूँ. जाने को मुड़ती है कि रघुनाथ राव तेजी से प्रवेश करते हैं. సో సరే వెతకడం ఏంటి, మీరు చెప్తే నేను పాతాళం నుంచైనా సరే సేనాపతి తాత్యాన్ని నేను లాక్కొస్తాను అని చెప్పి వెళ్తూ ఉంటుంది. ఈ లోపల రఘునాథరావు కనిపిస్తారు. మహారాణి ఆప్నే సునా, రాణిగారు మీరు విన్నారా అని అడిగారు. క్యా రఘునాథ్, ఏంటి రఘునాథ్ అని లక్ష్మీబాయి అడిగింది. మహారాణి जनरल रोज की सेना ने मुरार में पेशवा की सेना को हरा दिया. जूही कांप कर क्या पेशवा की सेना हार गई. సో ఇక్కడ రఘునాథరావు వచ్చారనమాట. రఘునాథరావు వచ్చి ఇక్కడ ఏం చెప్తున్నారు, రాణిగారు మీరు విన్నారా అని అడిగారు. ఏం విన్నారు, అక్కడ బ్రిటిష్ వాళ్ళు అంటే ఎవరైతే వీళ్ళేంటి అంటే స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉన్నారు, అలాగే ఆంగ్లేయులు కూడా వాళ్ళు మనల్ని కిందకి తొక్కేసి వాళ్ళు పరిపాలించాలి మన రాజ్యాలన్నిటిని అని వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. అలా జరిగేటువంటి ఆ పోరాటంలో जनरल रोज సైన్యం అంటే వాళ్ళ సైన్యం గెలిచింది. సో పేష్వాకి సేనాకు హరా దియా, వీళ్ళు ఓడిపోయారనమాట. ఇంతలోపల జూహి ఏంటి వీళ్ళు ఓడిపోయారా అని చెప్పి అడిగారు. లక్ష్మీబాయి पेशवा की सेना हार गई, यह अच्छा ही हुआ. अब पेशवा की आंखें खुलेगी. रघुनाथ अपनी सेना को तैयार होने की आज्ञा दो. रोज ग्वालियर का किला नहीं ले सकेगा. సరే వాళ్ళు ఓడిపోయారు కదా, ఇప్పుడన్నా వాళ్ళు కళ్ళు తెరుచుకుంటారులే, వాళ్ళు ఆ మద్యం మత్తులో నుంచి బయటకన్నా వస్తారు కనీసం. సరే వాళ్ళైతే మన గ్వాలియర్ కోటని ఆక్రమించుకోవడానికి వీల్లేదు, కాబట్టి నువ్వు సైన్యాన్ని అలర్ట్ చేసేయి, అంటే వాళ్ళు రాకముందే మనం అలర్ట్గా ఉండాలి, యుద్ధానికి రెడీగా ఉండాలి అన్నట్లుగా చెప్తుంది. मैं जानता हूँ वह कभी नहीं ले सकेगा. मैं अभी सेना को कूच के लिए तैयार करता हूँ. केवल आपको सूचना देने के लिए आया था. సో నాకు తెలుసు వాళ్ళు మన కోటని ఎప్పటికీ తీసుకోలేరు, నేను జస్ట్ మీకు ఇన్ఫార్మ్ చేద్దాం ఈ విషయం అని చెప్పేసి వచ్చాను, నేను మన యుద్ధ ప్రయాణానికి అందరినీ అలర్ట్ చేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. और जूही तुम भी जाओ, लेकिन ठहरो, शायद सेनापति तात्या इधर ही आ रहे हैं. సో లక్ష్మీబాయి చెప్తుంది, సరే జూహి నువ్వు వెళ్ళు, వెతికి తాత్యాన్ని తీసుకురా అని చెప్పింది. ఈ లోపల బయటికి చూసి ఆగు, సేనాపతి వస్తున్నట్టున్నాడు ఈ పక్కకి అని చెప్పేసి అంది. జూహి జీ హా ఏ తో సర్దార్ తాత్యా హీ హై. అవును రాణిగారు, తాత్యా ఇటే వస్తున్నాడు, సేనాధిపతి ఇటే వస్తున్నాడు అని చెప్పి అనింది. కహియే సర్దార్ తాత్యా ఆజ్ ఆప్ ఇధర్ కేసే భూల్ పడే. ఈ లోపల ఆయన వచ్చాడు. లక్ష్మీబాయి అడుగుతోంది, ఏంటి సేనాధిపతి గారు మీరు దారి మరలి ఇటు వచ్చినట్టున్నారే అని చెప్పేసి అడిగింది. తాత్యా చెప్తున్నాడు, भाई साहब मैं किसी के लिए सरदार हो सकता हूँ पर आपके लिए तो सेवक ही हूँ. సర్దార్ అంటే నాయకుడు, లీడర్ అన్నమాట. అలా పిలిస్తే ఆయన ఏమన్నాడు, నేను మిగిలిన వాళ్ళకి నాయకుడినేమో, మీకు మాత్రం ఎప్పటికీ సేవకుడినే రాణిగారు అని చెప్పాడు. ఇంతలో లక్ష్మీబాయి వ్యంగ్యంగా, इतने बड़े सेनापति को इस प्रकार एक नारी के सामने झुकते लज्जा नहीं आती. खैर छोड़ो,
इस बात को, यह तुम्हारी विनम्रता है, लेकिन यह तोपों की आवाज कैसी आ रही है? कौन सा उत्सव मनाया जा रहा है? शायद చాటుకారోं में జాగీర్ బాంట్నా అభి ఖత్మ్ నహీ హువా హై. సో చూడండి, ఆవిడ ఇంకా అడిగిందనమాట వ్యంగ్యంగా, అంటే కొంచెం వెటకారంగా వెక్కిరించినట్లుగా, ఇంత పెద్ద సేనాపతి నాయకుడి అయ్యుండి నీకు సిగ్గుగా అనిపించట్లేదు? ఒక స్త్రీ ముందు తల వంచుకొని ఈ విధంగా మాట్లాడుతున్నావు సేవకుడు అది ఇది అని చెప్పేసి. సర్లే, ఇది నీ వినయంగా నేను భావిస్తాను. ఇంతకీ ఆ ఫిరంగుల సౌండ్ ఏంటి, అది ఎక్కడి నుంచి వస్తోంది అని చెప్పి అడిగింది. तात्या, भाई साहब आपको हमें लज्जित करने का पूरा अधिकार है, हम इसी योग्य है, लेकिन जो कुछ हो रहा है वह आप जानती ही है. సో మీరు నన్ను ఇలా కించపరిచినా కూడా నాకేమీ అవమానంగా అనిపించట్లేదు, ఎందుకంటే నేను దానికి యోగ్యుణ్ణి, మీకు ఆ పూర్తి హక్కులు ఉన్నాయి, నన్ను ఏదైనా అనేటువంటి హక్కు మీకుంది అని చెప్పేసి చెప్పాడు. లక్ష్మీబాయి, शायद ब्रह्मभोज के उपलक्ष्य में ये तोपे चल रही है, श्रीखंड और लड्डुओं के लिए घी शक्कर की कमी तो नहीं पड़ी. సో మళ్ళీ లక్ష్మీబాయి అడుగుతోందనమాట, ఓ పండితుల్ని వాళ్ళని వీళ్ళని పిలిచి హోమాలు అవి జరిపిస్తున్నారా? సో శ్రీఖండ్ లడ్డూలు ఇవన్నీ చేయిస్తున్నారా? అక్కడేమన్నా చక్కెర నెయ్యి లాంటివి తక్కువయ్యాయా చెప్పండి, అవే కదా మీరు పట్టించుకుంటారు అన్నట్లుగా మాట్లాడింది. జూహి, సర్కార్ ఇస్ బార్ ఇన్కో మాఫ్ కర్ దీజియే. ఇంతలో జూహి కలుగజేసుకొని, మహారాణి ఈయన్ని క్షమించండి అని చెప్పేసి అడిగింది. తాత్య, బాయి సాహబ్ ఆప్ యూं కబ్ తక్ ఫట్కార్తీ రహేగి. ఆయన అడిగాడు, మహారాణి మీరు ఎంతసేపని ఇలా నాతో మాట్లాడతారు, ఇలా కోప్పడతారు అన్నట్లుగా అడిగాడు. లక్ష్మీబాయి, తో मैं भी तैयार हूँ तात्या, तुमसे मुझे बहुत आशाएं थी, तुम्हारे रहते यह सब क्या हो गया. మరేంటి సేనాధిపతి, నువ్వు ఉండగానే ఇదంతా ఏం జరుగుతోంది, వాళ్ళు ఎలా ఆక్రమించుకుంటున్నారు, ఎలా రాజ్యాలపైకి దాడికి వస్తున్నారు అని అడిగింది. జూహి, సర్కార్ ఏ స్వామి భక్త్ హై. మహారాణి ఈయన స్వామి భక్తుడు, అందుకే రావు సాహెబ్ గారు చెప్పినట్లుగా వింటూ ఉంటాడు, మరేది పట్టించుకోడు అని చెప్పింది. లక్ష్మీబాయి, लेकिन आज हमें देशभक्तों की आवश्यकता है. खैर अब भी कुछ नहीं बिगड़ा, अब भी बहुत कुछ किया जा सकता है. ఇంతలో లక్ష్మీబాయి ఏం చెప్తోంది, మనకి కావాల్సింది స్వామి భక్తులు కాదు, దేశభక్తులు కావాలి, దేశం కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఈ టైంలో మాకు కావాల్సింది. ఇప్పటికీ ఏం మించిపోలేదు, ఇప్పుడు కూడా మనం చేయాలనుకుంటే చాలా చేయొచ్చు అని మహారాణి చెప్పింది. తాత్య, ఇసీలియే తో ఆయా హూ బాయి సాహబ్, ఆప్ జో కహేంగి వహీ కరూంగా, జో యోజన బనాయే ఉసీ పర్ చలూంగా. అందుకే మహారాణి గారు ఇప్పుడు వచ్చాను నేను, మీరేం చెప్తే నేను అదే చేస్తాను, మీరెలా చెప్తే నేను అదే పాటిస్తాను అని చెప్పాడు. లక్ష్మీబాయి, तो जाओ तलवार संभाल लो, नूपुरों की झंकार के स्थान पर तोपों का गर्जन होने दो, भूल जाओ राग रंग, याद रखो हमें स्वराज्य लेना है, हमें रणभूमि में मौत से जूझना है. ఏం చెప్తోంది లక్ష్మీబాయి, సరే అయితే వెళ్ళు, నీ కత్తులకి పదును పెట్టు, ఇక్కడ మువ్వల చప్పుడు గజ్జెల చప్పుడు కాదు ఇక్కడి నుంచి వినిపించాల్సింది, ఫిరంగుల చప్పుడు వినిపించాలి, ఆ గానా బజానాలు ఇవన్నీ మర్చిపో, ఇప్పుడు మనకు కావాల్సిందల్లా స్వాతంత్రం, మనం ఈ యుద్ధ భూమిలో చావుతో పోరాటం చేయాలి అని లక్ష్మీబాయి చెప్పింది. తాత్య, మహారాణి ఆప్కి జై హో, మై యుద్ధ కే లియే తయార్ హోకర్ ఆయా హూ. సో మహారాణి గారికి జేజేలు చెప్పి, నేను యుద్ధం కోసం రెడీగానే వచ్చాను అని తాత్య చెప్తున్నాడు. లక్ష్మీబాయి, जानती हूँ, लेकिन सेनापति इस बार यह याद रखना कि यदि दुर्भाग्य से विजय न मिल सकी तो तुम्हें सेना और सामग्री दोनों दुश्मन के घेरे से निकाल कर ले जाना है. లక్ష్మీబాయి చెప్తోంది, సరే నువ్వు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఒకవేళ మనం యుద్ధం ఓడిపోయినా సరే, మనకి విజయం దక్కకపోయినా సరే, మన సైనికుల్ని అలాగే మన యుద్ధ సామాగ్రిని నువ్వు వాళ్ళ నుంచి విడిపించుకు తీసుకొచ్చే బాధ్యత నీదే అని చెప్పింది. ఐసా హీ హోగా, అలాగే మహారాణి గారు అని చెప్పేసి తాత్య అన్నాడు. లక్ష్మీబాయి, తాత్య, మేరా మన్ कहता है कि यह मेरे जीवन का अंतिम युद्ध है, जीत हो या हार मुझे किसी बात की चिंता नहीं, चिंता केवल इस बात की है हमारी वीरता कलंकित न होने पाए. లక్ష్మీబాయి ఇక్కడ చెప్తోంది, తాత్య నాకెందుకో అనిపిస్తోంది ఇది నా చివరి యుద్ధమేమో అని అనిపిస్తుంది. సో గెలిచినా ఓడినా ఏం పర్వాలేదు, కానీ మన మీద ఒక మచ్చ అనేది పడకూడదు అని చెప్తుంది. తాత్య,
भाई साहब वीरता आपको पाकर धन्य है, आपके रहते कलंक हमारी छाया को भी नहीं छू सकेगा, ఆజ్ఞా దీజియే ప్రణామ్. సో మీ వీరత్వాన్ని నేను మెచ్చుకుంటున్నాను. అలాగే సో మీరుండగా మనకి ఎటువంటి అంటే మోసం ఇలాంటివన్నీ కూడా మన జోలికి రావు, మన పైన అటువంటి మచ్చ ఏది కూడా పడదు, కాబట్టి మనం యుద్ధానికి రెడీగా ఉన్నాము అని చెప్పేసి మీరు ఆజ్ఞాపించండి, మేము వెంటనే సంసిద్ధులం అవుతాము అని చెప్పేసి అక్కడి నుంచి తాత్య వెళ్ళిపోతాడు. నెక్స్ట్ లక్ష్మీబాయి, प्रणाम तात्या, मैं सीधी युद्ध भूमि में जा रही हूँ, देर ना लगाना. తాత్య चला जाता है. సరే నేను ఇంకా నిన్ను అక్కడే కలుస్తాను అని చెప్పేసి యుద్ధ భూమిలో కలుస్తాను అని చెప్పేసి లక్ష్మీబాయి అంది. తాత్య కూడా వెళ్ళిపోయాడు. ముందర్ సర్కార్ ఆజ్ మే బరాబర్ ఆప్కే సాత్ రహూంగి, నేను ఈరోజు మీ వెంటనే ఉంటాను మహారాణి గారు అని ముందర్ అంది. और मैं तोप खाना संभालूंगी, సో నేను కూడా ఇందులో నా వంతు కృషి చేస్తాను, నా వంతు నేను పాటు పడతాను, అంటే నా పార్టిసిపేషన్ని కూడా ఇక్కడ నేను ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పేసి జూహీ చెప్తోంది. లక్ష్మీబాయి, और हम सब मिलकर या तो स्वराज्य प्राप्त करके रहेंगे या स्वराज्य की नींव का पत्थर बनेंगे. ఇక్కడ లక్ష్మీబాయి ఏం చెప్తోంది, మనం ఈరోజు ఎలాగైనా సరే మనం స్వరాజ్య అంటే స్వాతంత్రాన్ని పొంది తీరుతాం, మన రాజ్యాన్ని మనం పొంది తీరుతాము, స్వాతంత్రాన్ని పొందుతాము, లేదంటే స్వాతంత్రం కోసం పునాది రాయి వేసిన వాళ్ళమైనా అవుతాము, దాన్ని స్టార్ట్ చేసిన వాళ్ళమైనా అవుతాము, ఏదో ఒకటి జరిగి తీరాలి ఖచ్చితంగా అని చెప్పేసి లక్ష్మీబాయి చెప్తోంది. పరదా గిర్తా హై, ఈ లోపల ఇదంతా మనం నాటకం అని చెప్పాం కదా, ఒక స్టోరీని ఇక్కడ ప్లే చేస్తున్నాం, ఒక స్కిట్ ప్లే చేస్తున్నాం అని చెప్పాం కదా. సో అయిపోయిన వెంటనే ఏమవుతోంది, అక్కడ కర్టన్ పడిపోతుంది అనమాట. పరదా గిర్తా హై, సో కర్టన్ పడిపోతుంది, అంతటితో అక్కడికి కథ ముగుస్తుంది అనమాట, ఆ నాటకం అనేది ఫినిష్ అవుతుంది. సో ఇది మనకి స్వరాజ్యకి నీవ్ అనేటువంటి లెసన్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేంటంటే ఒక నాటకం జరుగుతూ ఉంటుంది, దీన్ని మనం పార్ట్స్గా చెప్పుకున్నట్లయితే సరిగ్గా మీరు అర్థం చేసుకోలేకపోవచ్చు, కన్ఫ్యూజ్ అవుతారు అనే ఉద్దేశంతో నేను ఒకే వీడియోలో మొత్తం లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో అయినా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకవేళ కామెంట్ సెషన్లో పెట్టండి, నేను వాటికి క్లారిటీ అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.